మన జీవితంలో ప్రేమ, ఐశ్వర్యం, సంతోషం ఇవన్నీ కావాలంటే శుక్రగ్రహం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మన జాతకంలో మంచి స్థానంలో ఉంటే చాలు, మన జీవితం ఒక మెరుపులా మారిపోతుంది. విలాసవంతమైన జీవితం, మంచి ప్రేమ సంబంధాలు, ఇంకా డబ్బుకి కొదవ లేకుండా ఉంటుంది. ఇలాంటి శుక్రుడు ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు చేయబోతున్నాడు. ఈ నెల 15వ తారీఖు నుంచి మన సూర్యుని సొంత రాశి అయిన సింహంలోకి ప్రవేశించబోతున్నాడు. సాధారణంగా సింహరాశికి అధిపతి సూర్యుడు. ఇప్పుడు ఈ రాశిలోకి శుక్రుడు కూడా రావడం వల్ల ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. మరి ఆ 4 అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ మార్పు నిజంగా ఒక వరంలా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. డబ్బు రాక పెరిగి చాలా ఆర్థికంగా బలపడతారు. జీవితంలో ఒక కొత్త సంతోషం, ఆనందం మొదలవుతాయి. సింహరాశి. ఇక సింహరాశి వారికైతే ఇది నిజంగా ఒక స్వర్ణయుగంలా ఉంటుంది. శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యాపారాలు చేస్తున్న వారికి ఊహించని లాభాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో అన్ని విజయాలే కనిపిస్తాయి. మీ జీవితం అన్ని విధాలుగా ఒక గొప్ప మార్పుకి సిద్ధమవుతుంది. తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడే కాబట్టి ఆయన అనుగ్రహం ఎప్పుడూ మీ మీద ఉంటుంది. ఈ సంచారం వల్ల మీకు ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా డబ్బు పరంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మీ ఆదాయం పెరగడమే కాకుండా ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఇంట్లో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. సమాజంలో మీ గౌరవం, పలుకుబడి పెరుగుతాయి. ఈ 4 రాశుల వారికి శుక్ర సంచారం వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కడగబోతున్నాయో కానీ ఇది కేవలం ఒక సూచన మాత్రమే. మీ కష్టం, నమ్మకం కూడా తోడైతే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. నమస్కారం.